వాళ్ళిద్దరూ మొదటిసారి గెలిచిన ప్రజాప్రతినిధులు. ఒకరు ఎమ్మెల్యే అయితే మరొకరు ఎంపీ. ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారే. కానీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పరాకాష్ఠకు చేరుకుందని వారి అనుచరులు చెప్పుకుంటున్నారు. రియల్ వ్యాపారం నుంచి ఇసుక దందా వరకు ఇద్దరు నువ్వా నేనా అంటూ పోటీ పడుతూనే ఉన్నారని జిల్లా రాజకీయాల్లో మాట్లాడుకుంటున్నారు. ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి ఒకరికొకరు చెక్ పెట్టుకోవడానికి ఆ ఇద్దరు నేతలు పడుతున్న పాటలను చూసి వీరేనా మన నేతలు అని ప్రజలు చేదరించుకుంటున్నారు. ఇతని పేరు వేగేశన నరేంద్ర వర్మ. బాపట్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన పేరు తెన్నేటి కృష్ణ ప్రసాద్. గతంలో పోలీస్ బాస్ గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. బాపట్ల లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈ నేతలిద్దరూ గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో చట్టాపట్టాలేసుకుని ప్రచారం చేశారు. ఆ మేరకు ఇద్దరూ లబ్ధి పొందారు. ఎన్నికల్లో ఇద్దరూ గెలిచారు. ఇంతవరకు బానే ఉంది, కానీ ఎన్నికల ఫలితాలు రావడమే ఆలస్యం. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యింది. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ రెండు గ్రూపులుగా చీలిపోయారు. ఎవరి రూట్ వారిదే. ఎమ్మెల్యే హాజరైన ప్రోగ్రాంకు ఎంపీ వెళ్లరు. ఎంపీ వచ్చే కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరు కారు. జిల్లా కేంద్రమైన బాపట్లపై ఆధిపత్యం కోసం ఇద్దరి పోరాటం ఓ రేంజ్ లో జరుగుతోందని ఇరు వర్గాలకు చెందిన వారు చెప్పుకుంటున్నారు. మొదట్లో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రియల్ వ్యాపారులందర్నీ పిలిచి నియోజకవర్గంలో ఎక్కడ వెంచర్లు వేసినా తనకు చెప్పాల్సిందేనని హుకుం జారీ చేశారట. దీంతో పాటు గతంలో వేసిన వెంచర్లపై కొన్ని ఆరోపణలు కూడా చేశారని సమాచారం. వెంచర్ల సమస్యలపై రియల్టర్లు తనను కలవాలని ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ. ఆ మీటింగ్ తర్వాత ఏమనుకున్నారో ఏమో గాని కొంతమంది రియల్టర్లు ఎంపీ కృష్ణ ప్రసాద్ ను కలిశారు. ఎమ్మెల్యే తమ వ్యాపారాలను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నారని, మీరు మాకు అండగా ఉండాలని ఎంపీని కోరారట. ఎమ్మెల్యే పేరు చెప్పగానే ఎంపీ కృష్ణ ప్రసాద్ మరో మాట లేకుండా మీకు నేను అండగా ఉంటానంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ నేపథ్యంలో రియల్టర్ల వ్యవహారంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో వివాదాలు కొనసాగుతున్నాయి. రియల్ వ్యాపారం తరువాత ఇసుక వ్యవహారంలో ఎమ్మెల్యే ఎంపీ మధ్య మరింత గ్యాప్ పెరిగిందని చెప్పుకుంటున్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. రైతులకు చెందిన భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయిలో ఇసుకను తవ్వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే అసలు పర్మిషన్ తీసుకోకుండానే మైనింగ్ కొనసాగుతున్నదని సమాచారం. అధికారులు అడిగితే మేము ఎమ్మెల్యే మనుషులం, మా జోలికి రావద్దని ఇసుక తవ్వుకుంటున్న వారు వార్నింగ్లు ఇస్తున్నారట. ఎమ్మెల్యే అనుచరుల ఇసుక దందాకు పోటీగా ఎంపీ కృష్ణ ప్రసాద్ వర్గం కూడా ఇసుక దందా మొదలు పెట్టిందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మనుషులు ఎంపీ వర్గీయుల ఇసుక దందాకు చెక్ పెట్టాలని ప్రయత్నించారట. ఎంపీ వర్గీయులు ఇసుక తవ్వకాలు చేస్తున్న కుక్కలవారిపాలెం, కొత్తపాలెం గ్రామాలకు అధికారులను పంపించారని సమాచారం. వెంటనే ఇసుక తవ్వకాలు ఆపాలని అధికారులు ఆదేశించారు. ఎమ్మెల్యే అనుచరులు ఎలా ఇసుక తవ్వకాలు చేస్తున్నారో తాము కూడా అలాగే ఇసుక తవ్వకాలు చేస్తున్నామని ఎంపీ మనుషులు అధికారులపై రివర్స్ అయ్యారట. ఎమ్మెల్యే అనుచరుల ఇసుక దందా ఆపితే తాము కూడా ఇసుక తవ్వకాలు ఆపుతామని అధికారులకు తేల్చి చెప్పారని సమాచారం. అంతేకాదు, తాము ఎంపీ కృష్ణ ప్రసాద్ వర్గమని, తమ జోలికి రావద్దని బెదిరింపులకు దిగారట. ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీరు కూడా ఇబ్బంది పడతారంటూ వార్నింగ్ ఇవ్వడంతో అధికారులు తాత్కాలికంగా సైలెంట్ అయిపోయారని ఎంపీ మనుషులు చెబుతున్నారు. తన మనుషుల ఇసుక తవ్వకాలకు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అడ్డుపడుతున్నాడని తెలుసుకున్న ఎంపీ కృష్ణ ప్రసాద్ ఆగ్రహంతో ఊగిపోయారని అంటున్నారు. ఆయన రంగంలోకి దిగి ఎమ్మెల్యే మనుషులకు చెందిన 10 ఇసుక లారీలను మధ్యలోనే ఆపేశారని, వాటిని వెనక్కి పంపించి అన్లోడ్ చేయించారని అంటున్నారు. దాంతో తన లారీలనే అడ్డుకున్న ఎంపీపై ఎమ్మెల్యే కత్తులు నూరుతున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద బాపట్ల ఎమ్మెల్యే, బాపట్ల లోక్సభ ఎంపీల మధ్య తాము నలిగిపోతున్నామని అధికారులు వాపోతున్నారు. తన సహచరుల వ్యాపారంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడాన్ని సహించలేని ఎంపీ ఏకంగా ఎమ్మెల్యే టార్గెట్ గా కొత్త స్కెచ్ వేశారని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మకు రొయ్యల బిజినెస్ ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ హేచరీలు నిర్మించారని, వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారట. ఎంపీ కృష్ణ ప్రసాద్ డైరెక్ట్ అటాక్ తో కంగుతిన్న ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఎంపీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారని ఆయన మనుషులు చెప్పుకుంటున్నారు. ఇలా మాఫియా డాన్స్ మధ్య జరిగే యుద్ధాన్ని తలపించేలా ఇద్దరి మధ్య జరుగుతున్న వార్ ఎంతవరకు వెళుతుందో చూడాలి.